హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్స్ కి, నాన్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన ఇంట్లో జరిగే ఫెస్టివల్ అయితే నేను బ్లాగ్ తీయబోతున్నాను. సో రండి. ఫస్ట్ అయితే మామిడాకులు పెట్టాలి మనం. సో మామిడాకులు తీసుకొని పెట్టేయడమే. మామిడాకులు కట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంట్లో వంటలు ఎందాక వచ్చాయో వెళ్ళి చూద్దాం. అయిపోయినాయి మా వంటలు. సంచి తెచ్చి గీడేసి గీసిడని వంట పోయి కడుక్కొచ్చి ఆ కంకణాలు ఇట్టుడు మీకు కడుక్కొచ్చి ఇడబెట్టు. చూసారా ఫ్రెండ్స్, పనులు అంటే ఇంత పనులు ఒక్కసారి మా అమ్మ ఎన్ని పనులు చెప్తుంది. సంచి తెచ్చి అవి కడిగి ఇవి చేసి ఇట్లుంటుంది మా అమ్మతోని. ఇప్పుడు ఇవి కడగనంట. పసుపు నూనె రాసి గన్నం బొట్లు పెట్టి పెట్టి కంకణం కట్టు. ఓకే, డన్. గురించి మనకు అంత పెద్దగా ఐడియా లేదు, మళ్ళీ అమ్మని అడిగి తెలుసుకోవడమే. విత్తనాలు కూడా పోయడం అయిపోయింది. నెక్స్ట్ వీటికి పసుపు రాస్తుంది మా అమ్మ. అమ్మ అసలు ఇవి ఎందుకు ఇట్లా పెడతారే ఉగాది పండుగ రోజు? కన్నుకేమంటే పువ్వు మన కుల వ్యక్తి అంటే ప్రతి ఇయర్ ఇట్లా వీటిని పెట్టి పూజించాలా? ప్రతి సంవత్సరం మనం పని చేసుకునేటోళ్ళం కాబట్టి మనకి ఇదే లక్ష్మీ దేవత కాబట్టి చేసుకోవాలి ప్రతి సంవత్సరం. ఇలా ప్రతి ఒక్కదానికి పసుపు, కుంకుమ, గంధం పెట్టి పూజిస్తాము. ఇది గన్ను, ఇది కారు, ఇది సుత్తే మీకు తెలుసు, ఇది బాడిషా, ఇదేంటిదమ్మా? దూగడ అంటే దూగడ పట్టే మెషిన్. ఓకే ఓకే, ఇవన్నీ ఎవరికి ఉంటాయో మీకు కూడా తెలుసు. కార్పెంటర్స్ అంటే వడ్లోళ్ళు, కమ్మరోళ్ళు వాడే వెపన్స్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఆచారం అంట, కుల వృత్తి. ఇదే మాకు లక్ష్మీదేవత అంట. మనకు తెలిసిన ఉగాది ఏంటంటే భక్ష్యాలు, పచ్చడి, చలో ఉగాది హ్యాపీ ఉగాది అంటాం. సో ఇంత స్టోరీ ఉంది దీనికి. ఇలా పెట్టి దేవుళ్ళలాగా పూజించడం ఉంది. ఇంకా మనకి ఇష్టమైనది భక్ష్యాలు అయితే రెడీ అవుతాయి. అమ్మ నెయ్యి ఉందా? నెయ్యి మ్యాండేటరీ మనకైతే. కొంచెం మంచి పూలతో అయితే సామాన్లను అలంకరించినాం. అంటే ఈ పూలనే కాదు, మోదుగు పూలు కూడా పెడతారు. మేమైతే ఈ పూలను పెట్టేశాం. భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి, పచ్చడి కూడా రెడీ అయింది. పరవన్నం, ఇవి పరవన్నం ముద్దలు.
పచ్చడా కనబడుతుందా సెల్లు? ఎక్కడ? ఉగాది పచ్చడి. వేప పూత, మామిడి మంగళారతి పాటతో పూజ స్టార్ట్ అవుతుంది. తొండమునే కదంతము తోరపు బొజ్జయు వామవష్టము మెడగమోయి గజల నుండు మెలను చూపుల మందహాసము కొండుగ గుజు రూపమున ఉండు కోరిన విద్యలకెల్లా నుజవై ఉండేటి ఓయ్ పార్వతీ తనయ కనాదిప నీకు మొక్కెదను. హారతి తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అమ్మ మొక్కుతుంది. ప్రతి సంవత్సరం అన్న వదిన పిల్లలు ఉండేది. కొంచెం ఇంట్లో పిల్లలు ఉంటే హడావిడి, ఇయర్ రాలేకపోయారు. ఎనీవే ఫెస్టివల్ అంటే ఇంట్లో హడావిడిగా ఉంటేనే ఫెస్టివల్. ఇప్పుడు మనమే మొక్కేది. స్వామి యూట్యూబ్ ఛానల్ ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళు, ఫస్ట్ నువ్వు వీడియోస్ పెట్టరా చఫా అంటున్నాడు దేవుడు. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తినడమే ఇక లేటు. భక్ష్యాలు పచ్చడి ఉంది ఇక్కడే. ఒక 5 minutesలో మనం తినేయడమే. భక్ష్యాలు పచ్చడి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక ప్లేట్లో పెట్టి తినడమే లేట్. అమ్మా నెయ్యి. మీరు కూడా పచ్చాలల్లో నెయ్యి మాత్రం వేసుకోండి. సో నెక్స్ట్ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వన్స్ అగైన్. ముగ్గురు ఒకసారి అందం పట్టండి. బాయ్.